ఆటోమేటిక్ స్టార్టర్స్ తీసేయాలని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది. రైతులపైన ఒత్తిడి కూడా పెరిగిందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపైన ఎటువంటి చర్యలు చెప్పబోతున్నారు? ఆటోమేటిక్ స్టార్టర్లను తీసేస్తామని చెప్పి మేమేం చెప్పలేదు. రైతులే స్వచ్ఛందంగా తొలగించుకుంటారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వచ్చిన ఆందోళన ఉంది. ఏంటి అంటే రైతులలో ఏదో కొంత గందరగోళం జరుగుతున్నది, దీనిపైన ఏదో కొంత వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నది అనేది మాకు సమాచారం ఉంది. ఆటోమేటిక్ స్టార్టర్లను ఎవరు వచ్చి తొలగిస్తారు అది ఇది అని చెప్పి మాకు ఎవరు తొలగించే అవసరం లేదు. ఇవాళ ఉదాహరణకి మీకు ఇవాళ 24 గంటల విద్యుత్ ఇంట్లో అందుబాటులో పెట్టినాం. విద్యుత్ ఉంది కదా అని మీరు 24 గంటలు లైట్ వేసుకొని పెట్టుకోవడం లేరు. మీరు బెడ్రూమ్లో పోయినప్పుడు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు లైట్ వేసుకుంటున్నారు. హాల్లో కూర్చున్నప్పుడు హాల్లో వేసుకుంటున్నారు. చీకటి అయితేనే బయట ఇంటి ముందర ఉండే లైట్ వేసుకుంటున్నారు. పడుకుంటప్పుడు ఆ లైట్ కూడా బంద్ చేసుకుంటారు. ఎండాకాలం ఉక్కపోతగా ఉన్నప్పుడే ఏసీ ఉంటే వేసేసుకుంటారు, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకుంటారు. అట్లా విద్యుత్తును అందుబాటులో ఉంచుతాము. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వాడుకుంటారు. ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా విద్యుత్తును అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత, అందుబాటులో ఉంచుతుంది. రైతు తనకి ఎంత అవసరం ఉంటే ఎకరం పొలం ఉన్న రైతు 3 గంటలు నడిస్తే 3 గంటలు నడుపుకుంటాడు, మిగతా సమయంలో బంద్ చేసుకుంటాడు. ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ఎక్కువ గంటలు నడుపుకుంటాడు. ఆ రకంగా ఇంకొకటి ఏంటి అంటే ఒకరొకరికి ఒక తీరు అవసరాలు ఉంటాయి రైతులకు కూడా. ఉదాహరణకు పూల తోటలు పెంచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక టైంలో కట్టుకుంటారు, డే టైంలో కట్టుకుంటారు. పండ్ల తోటలు పెంచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంత ఎక్కువ అవసరం ఉంటుంది. ఇలా ఒకరు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా నీళ్లు కడుతూనే ఉంటారు పొలానికి. ఆ రకంగా ఇట్లా వీలైనంత మేరకు పగటిపూటనే వాడుకోవాలి, అవకాశం ఇవ్వాలి అని గతంలో మనం చూసినాం. రాత్రిపూట కరెంట్ ఇచ్చినప్పుడు తప్పని పరిస్థితులలో రాత్రిపూట బావుల దగ్గర పోయి ఎంతోమంది పాములు కలిసి చనిపోయడము, కరెంట్ షాక్లతో చనిపోవడము, ఈ రకంగా మనం చూసినాం. అట్లాంటి బాధాకరమైన సన్నివేశాలుగా మనం చూడవద్దు అనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే 24 గంటలు అందుబాటులో పెట్టడము అని అంటే 24 గంటలు వాడుకోండి మీరు అనే ఉద్దేశం కాదు. మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీ వీలును బట్టి, మీ వసతిని బట్టి వాడుకోండి అని చెప్పడం తప్ప అది ఇంకోటి కాదు. అయితే దాంట్లో కొంతమందికి తెలియక చేస్తున్న ప్రచారాలు, చిన్న చిన్న గందరగోళాలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు నీళ్ళని ఎట్లా వాడాలో బాగా తెలుసు. ప్రత్యేకించి తెలంగాణ రైతు ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితమే చెరువులు నిర్మించుకొని నీళ్ళను ఆపుకున్న రైతు, వచ్చిన వర్షాలతో వచ్చిన నీళ్లను సేవ్ చేసుకున్న రైతు, చిన్న చిన్న బావులు తీసుకుని ఊట చెలమల ద్వారా పొలాలు పండించిన రైతుకి, మూట బావుల ద్వారా పొలాలు పండించిన రైతుకి ప్రతి నీటి చుక్కను ఎట్లా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అందులో సందేహం ఏం లేదు. భూగర్భ జలాలు ఇవాళ నీళ్ళు తగ్గిపోయి ఎన్నో కొద్ది గొప్ప దొరుకుతూ ఉన్నాయి భూగర్భ జలాలు. మరి ఒకే రోజు మొత్తం తీసి బయట పోసుకొని వేస్ట్ చేసుకునే పరిస్థితిని రైతు చేయడు. ఆయన బ్యాంకులో ఉన్న డబ్బులు ఎంతో, భూగర్భంలో ఉన్న నీళ్ళు అంతే. బ్యాంకులో ఉన్న డబ్బులు ఎంత జాగ్రత్త వాడతాడో నీళ్ళని కూడా అంతే వాడతాడు.